హరితేజ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మ్యారేజ్ ఇది నేను ఎక్కడ వెళ్ళా? అదొక పెద్ద స్టోరీ, అదొక కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. అది అరేంజ్డ్ మ్యారేజ్ లాగే స్టార్ట్ అయింది. ఫొటోస్ ఎక్స్చేంజ్ అయ్యాయి త్రూ రిలేటివ్స్. నా ఫోటో ఆయనకి, ఆయన ఫోటో నాకు వచ్చింది. ఆయన ఫుల్ ఇష్టపడ్డారు. నేను ట్రెడిషనల్గా ఏదో పంపించాను. హీ లైక్డ్ మీ ఇమ్మీడియట్లీ. నేను అప్పుడు చాలా ట్రెడిషనల్గా, అసలు ఐ థింక్ మా వాళ్ళు ఎప్పుడు కామెంట్ కూడా చేస్తుంటారు, బిగ్ బాస్ 1లో స్లీవ్లెస్ కూడా వేసుకోను, ఇప్పుడు చూడు స్లీవ్లెస్ వేసుకున్నా. మరి మనుషులు మారాలి కదా, జనాలు మారుతారు కదా, కాలాలు మారినప్పుడు బట్టలు కూడా మారుతాయి, అన్నీ మారుతాయి. సో అప్పట్లో ఐ వాజ్ నాట్ దట్ ఓపెన్. తర్వాత ఐ బ్రోక్ మై ఓన్ ఇన్సెక్యూరిటీస్. ఓకే, వేసుకుంటే ఏంటి, ఐ కెన్ ప్రజెంట్ మై సెల్ఫ్, నేను వేసుకోగలుగుతాను అలా. సో అప్పట్లో నేను ఆయన చిన్న నిక్కర్ వేసుకుని బీచ్ మీద బనీన్ వేసుకుని టాటూ వేసుకుని పంపిస్తే నో, ఏంది అసలు సాంప్రదాయం లేదు, పద్ధతి లేదు, ఇట్లాంటి ఫ్యామిలీ, అసలు ఇట్లాంటి అబ్బాయి నాకు వద్దు, నీట్గా మనకి సంజానే తానే నాని నేనాను అని వెతకండి అన్నా. నేను ట్రెడిషనల్ ఫోటో పంపించా, ఆయన బీచ్ లో ఇలా వేసుకుని అసలు పైన ఏం టాప్ కూడా ఏం లేదు, బేర్ బాడీతో టాటూ వేసుకుని ఫోటోలు ఎవరన్నా పెళ్లి చూపులకి పంపిస్తారా? ఆయన కండలు చూసి పడిపోతాం అనుకుని ఉండొచ్చు, అమ్మాయి మేబీ. తర్వాత 2-3 ఏళ్ళు అది అటు ఇటు తిరిగి హీ డెంట్ వాంట్ టు. ఎలా లైక్ చేశారు మరి ఆ ఫోటో నుంచి వద్దనుకున్నా? ఆయన కలవడానికి వచ్చి ఎందుకు వద్దు, ట్రై చేయొచ్చు, నాకు చాలా నచ్చింది. అరేంజ్డ్ నుంచి స్టార్ట్ అయ్యి లవ్ లోకి వెళ్ళిపోయింది. ఇంకా మేము ఆయన బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో వర్క్ చేసి 2 ఏళ్ళు నాతో రోజు కలిసి, నేను అలా కాదు, నేను బట్టలు అలా వేసుకున్నంత మాత్రాన అలాంటి కాదు, బట్టలు వేసుకుంటాను, నాకు బట్టలు నేను కూడా జడ్జ్ చేసేసాను పాపం అప్పుడు. తర్వాత కొంచెం కలిసి తిరిగి మాట్లాడాక బాగా ఓకే ఫైన్ అని అలా జరిగింది. సో అరేంజ్డ్ లా స్టార్ట్ అయ్యి దెన్ ఇట్ కన్వర్టెడ్ యాజ్ కాంప్లికేటెడ్ లవ్ మ్యారేజ్. బికాజ్ పేరెంట్స్ అంతా నో చెప్పేసుకుని వద్దనుకున్నారు, మేము లోపల బుషెస్ వెనకాల స్టోరీ నడుపుతున్నామని ఎవరికి తెలియదు. 2 ఏళ్ల తర్వాత వీ వాంట్ టు గెట్ మ్యారీడ్ అంటే క్యాన్సిల్ అయింది కదా ఆల్రెడీ ఈ మ్యాచ్, లేదు కనెక్షన్ నో. అలా మా వాళ్ళంతా షాక్ అయ్యి షేక్ అయ్యి నో అని చెప్పి ఇంకా లాస్ట్కి ఒప్పుకుని చేశారు. అసలు మీ ఇద్దరి మధ్యలో గొడవలు వస్తే ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? నాకు తెలిసి ఆయన చెప్తారు. వడవడ గొంతేసుకుని అరిచేసినంత మాత్రాన మనసులో ఉన్న మృదువైన సున్నితమైన హరితేజను నువ్వు గుర్తించలేకపోతున్నావు. నేనే చెప్తానమ్మా. అమ్మో చాలా కష్టం అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే. మనమే కాళ్ళ మీద పడిపోయి సారీ చెప్పాలి. కాళ్ళ మీద పడిపోను, బట్ అంటే నేను ఎక్కువసేపు డ్రాగ్ చేయలేను నా గొడవని. అండ్ ఇలా బడబడ అరిచే వాళ్ళు అందరూ కూడా ఇన్సైడ్ చాలా సెన్సిటివ్ ఉంటారు కదా. అయితే ఫస్ట్ సారీ మీరే చెప్తారు? నేనే చెప్తాను, బట్ ఐ థింక్ ఇట్స్ బ్యాలెన్స్. నాకు ఇంకా మరీ ఎక్కేసింది తిక్క, వెళ్ళిపోయాను అంటే ఆయన వాటర్ వేసి ఓకే సారీ ఇది చూడగానే ఆయన నెక్స్ట్ టైం ఏదైనా కోపం వస్తే తగ్గడానికి ఏం లేదు, ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చి నువ్వు చేసే ఇంటర్వ్యూలకి, నువ్వు వెళ్ళే షోస్కి, నువ్వు చేసే సినిమాలకి, నీ పిఆర్కి నన్ను బాగా వాడుకుంటావు కదా అంటాడు. బట్ ఆయన కెమెరా ముందుకంత రారు. బిగ్ బాస్ హౌస్ లో ఆయన ఉన్నట్టు ఉంటదేమో. బిగ్ బాస్ ఒక్కటే హ్యాపీగా వచ్చాడు ఫస్ట్ సీజన్ లో, బికాజ్ ఇట్స్ హిస్ డ్రీమ్. అవును, నా జీవితం అంతా ఒకరు కలగరడం, నేను దాన్ని తీర్చిన. మా నాన్న అయితే హీ వాంట్ మీ టు గో, నువ్వు వెళ్ళాలి లోపలికి, ఫ్యామిలీ వీక్ దాకా ఉండాలి, నేను రావాలి, నేను బిగ్ బాస్ హౌస్ లోకి రావాలి, ఇది నా డ్రీమ్ అన్నాడు. అదే జరిగింది, వచ్చాడు అనమాట.